వీడియోలో అయితే నేను నా ప్రెగ్నెన్సీ ఎలా కన్ఫర్మేషన్ నేను చేసుకున్నాను అండ్ డాక్టర్ దగ్గరికి ఏ టైంకి వెళ్ళాను అండ్ డూస్ అండ్ డోంట్స్ అయితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆ వీడియో అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. అండ్ లేటెస్ట్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్, వ్యూవర్స్ అందరికీ థ్యాంక్స్, నన్ను నమ్మి నా వీడియోస్ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అయితే చెప్పాను కదా, ఇంత చిన్ని శాక్ అయితే ఉంది. సో లోపల అయితే ఏమీ ఫామ్ అవ్వలేదు. సో డాక్టర్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ రావాల్సిందే నువ్వు అని చెప్పారు. అండ్ ఈ టైంలో అయితే నన్ను ఎక్కువ ట్రావెల్ చేయొద్దన్నారు. అండ్ ఫోలిక్ యాసిడ్ ఒకటి, నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ ఇచ్చారు, ట్యాబ్లెట్ ఒకటి ఇచ్చారు. ఫోలిక్ యాసిడ్ అనేది డాక్టర్ మనకి ముందే సజెస్ట్ చేస్తారు. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే 3 months ముందు నుంచి అయితే వేసుకోవడం మంచిదంటారు. ఎందుకంటే అది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే చాలా బాగుంటుంది. ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీ వచ్చిన 3 months వరకు అయితే డాక్టర్స్ కంటిన్యూ చేయమంటారు. ఆ తర్వాత అయితే స్టాప్ చేసేయమంటారు. నాకైతే లాస్ట్ టైం వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడైతే ఫోలిక్ యాసిడ్ అనేది నాకు ఇచ్చారు. తర్వాత ఫోలిక్ యాసిడ్తో పాటు ప్రొజెస్టరాన్ కూడా సప్లిమెంట్ అనేది నాకు ఇచ్చారు. నేను 2 యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ అగైన్ ట్యూస్డే వచ్చింది. ట్యూస్డే వెళ్ళాము. డేట్ వచ్చేసి 18/4/2023 వెళ్ళాము. వెళ్ళేటప్పటికి నేను ఏం చేసేదాన్ని అంటే, ఎప్పుడైనా ఇప్పుడు డాక్టర్స్ ఏంటంటే మంచిగా వెళ్ళినప్పుడల్లా ఇంటర్నల్ స్కాన్ అనేది చేసి డాక్టర్స్ మన బేబీని అయితే మనకి చూపిస్తున్నారు అనమాట. జెండర్ని చూపించరు, మన బేబీని అయితే మనకి ఇంత చిన్ని శాక్ దగ్గర నుంచి అయితే నేను జున్నుని చూశాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇంత చిన్నప్పటి నుంచి 9th month దాకా అయితే నా బేబీని నేను చూసుకున్నాను. ఎప్పుడు ఏం చేస్తూ ఉండేదానంటే, రేపు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది అనగా నాకు ఏ వీక్ మనకి తెలుస్తుంది కదా, యూట్యూబ్లో వెళ్ళి ఆ వీక్ ఉన్న బేబీ సైజ్ ఎంత ఉంటుంది అండ్ ఆ వీక్ బేబీ స్కానింగ్లో అయితే ఎలా కనిపిస్తుంది, ఇవన్నీ ముందు రోజు నైట్ కూర్చుని ఇంకా మొత్తం రివైజ్ చేసిన ఏదో టాపిక్ చదివేసుకున్నట్టు, ఎగ్జామ్కి చదివేసినట్టు చూసుకునేదాన్ని అనమాట. ఎందుకంటే నాకు అదొక టెన్షన్, వీక్స్కి పీరియడ్స్కి నాకు మ్యాచింగ్ లేదు కదా. సో ఆ బేబీ నాకు అదే సైజు అక్కడ కనిపించాలి, లేకపోతే నాకు ఒక మెంటల్ టెన్షన్లో పెట్టేసుకునేదాన్ని అనమాట. సో ఇదైతే పక్కా అని చెప్పి నేను ముందు రోజు అన్నీ చూసుకునేదాన్ని. అండ్ ఆ రోజు కూడా నేను చూసుకుని వచ్చాను అనమాట. 5 weeksకి అయితే బేబీ ఎంత ఉంటుంది అని చెప్పి చూసుకుని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. డాక్టర్ అయితే లాస్ట్ టైం లాగే ఇంటర్నల్ స్కాన్ చేసి చూస్తాను నీకు బేబీ ఎలా ఉందా. సో అలా వెళ్ళినప్పుడు బేబీ శాక్ సైజ్ అయితే కొంచెం పెరిగింది. ఇంత దగ్గర నుంచి ఇంత అయ్యాడు. సో నేనైతే అది మీకు ఫోటో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు క్యాలిక్యులేట్ చేయలేని విధంగా చిన్నిగా ఉంది. సో ఈ టైం అయితే క్యాలిక్యులేట్ చేశారు డాక్టర్, కర్సర్ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే 5 weeks 5 days అయితే వచ్చింది అని చెప్పారు. సో ఎప్పుడైతే బేబీ పెరుగుతుంది, గ్రో అవుతుంది, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యింది అని డాక్టర్ అయితే చెప్పారో చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. నేనైతే మళ్ళీ మా హస్బెండ్ని పిలుచుకుని రమ్మన్నాను. లేదు మళ్ళీ చెప్తాను, మీ హస్బెండ్ని చూపించడానికి టైం ఉంది, ఇప్పుడైతే మళ్ళీ నీకు స్కాన్ ఫోటో అయితే నేను తీసిస్తాను అని చెప్పి మళ్ళీ నాకు ఈ స్కాన్ ఫోటో అయితే తీసిచ్చారనమాట. యాక్చువల్లీ ఇలా స్కాన్ ఫోటో తీసి ఇవ్వరు, కానీ నేను వెళ్ళినప్పుడల్లా పాపం డాక్టర్ని పీక్కు తినేసేదాన్ని, ఇవ్వండి అని. అలా అయితే నేను ఈ స్కాన్ ఫోటో అయితే తీసుకుని దాచుకోవడానికైనా తీసుకున్నాను. నేను మా హస్బెండ్కి చూపిస్తే మా హస్బెండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడికి కూడా డాక్టర్ ఇంకా నాకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే దీని లోపల మళ్ళీ మనకి కనిపించాలి, ఇంకా పెద్దది అవ్వాలి. లోపల యోక్ శాక్ అయితే ఇంకా ఫామ్ అవ్వలేదు. సో ఫామ్ అయ్యాకనైతే ఈ ప్రెగ్నెన్సీ అయితే ఇంకా ఫుల్ కన్ఫర్మ్ అయినట్టు అని చెప్పి మళ్ళీ డాక్టర్ గుండెలో బాంబు పేల్చారు. సరే అని మరి ఏం చేయాలి డాక్టర్ అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ రావాలని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. మళ్ళీ 6th week 7th week 8th week ఇలా అయితే ఎవ్రీ వీక్ చెకప్కి అయితే వెళ్తూ వచ్చాను. వెళ్ళినప్పుడల్లా ఇంటర్నల్ స్కాన్ చేసేవారు. అప్పుడప్పుడు అయితే నాకు ఫొటోస్ ఇలాగా స్కానింగ్ ఫొటోస్ అయితే ఇచ్చేవారు. నేనైతే ప్రతిసారి అడిగేదాన్ని. ప్రతిసారి అంటే వాళ్ళు ఇవ్వరు కదా, ఎందుకంటే మాకేం ఇంటర్నల్ స్కాన్కి అయితే వాళ్ళు మనీ ఛార్జ్ చేసేవారు కాదు. జస్ట్ పెద్ద స్కాన్స్కి అయితే ఛార్జ్ చేసేవారు. కానీ నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద వాళ్ళు కూడా ఓకే అని చెప్పి ఇచ్చేవారు అనమాట నాకు ఫొటోస్. అలా నేను 6th week అయితే నేను ఫోటో అయితే నేను తీసుకోలేదు, ఇవ్వలేదు వాళ్ళు. 7th week అయితే వాళ్ళ దగ్గర ప్రింటింగ్ ఏదో లేదు, ప్రింట్ చేయడానికి పేపర్ లేదు అని చెప్పి నాకు జిరాక్స్ పేపర్ మీద అయితే ఇచ్చారు. చూడండి ఆ ఫోటో ఎలా ఉందో.
ఇక్కడ చూసారా బేబీ వచ్చేటప్పటికి చిన్నగా ఉంది అండ్ పైన సిఆర్ఎల్ అని మెన్షన్ చేశారు కదా, అక్కడ చూసారా 1.18 సెంటీమీటర్స్. బేబీ వచ్చి 1.18 సెంటీమీటర్స్ ఉంది. అండ్ ఏజ్ వచ్చేసి బేబీ ఏజ్ 7 వీక్స్ అండ్ 2 days. సో డాక్టర్ ఏమన్నారంటే ఈ స్కానింగ్ చూసి బేబీ గ్రోత్ అయితే మొత్తం బాగుంది, హార్ట్ బీట్ కూడా నాకు వినిపించారు, నాకైతే వినిపించారు. మళ్ళీ అన్నాను అనమాట, నా హస్బెండ్ని పిలవండి ప్లీజ్ అన్నాను. లేదు లేదు నెక్స్ట్ వీక్ నీకు వైబిలిటీ స్కాన్ చేస్తాము, వైబిలిటీ స్కాన్లో అయితే నీకు హార్ట్ బీట్ అనేది మేము కంప్లీట్గా చూపిస్తాము అండ్ ఈసారి మీ హస్బెండ్కి కూడా బేబీ మూమెంట్స్ చూపిస్తాము అన్నారు. సో నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను. నెక్స్ట్ వీక్ ఆ వీక్ అయితే నిజంగా చెప్తున్నా, ఆ వీక్ అయితే నాకు అసలు టైం అసలు గడవలేదు. రోజులు గంటలు లెక్క పెట్టుకునేదాన్ని. ఆఫీస్కి వెళ్ళి వచ్చేదాన్ని అనమాట. సో అక్కడ కొంచెం టైం గడిచేది, కానీ అస్సలు ఏంటి చేతులు కాళ్ళు మూమెంట్ ఉంటాయి. నెక్స్ట్ వీక్ నుంచి చిన్న చేతులు కాళ్ళు కనిపిస్తాయని డాక్టర్ చెప్పిన వెంటనే నేను మళ్ళీ అగైన్ స్టార్ట్ చేసేదాన్ని. డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్న ముందు రోజు నైట్ మళ్ళీ చూసుకున్నానండి. ఓకే బేబీ అయితే ఇలా కనిపిస్తుంది అంట, మా హస్బెండ్కి అయితే నేను ముందే చెప్పేసి ఉంచేసాను అనమాట. వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు, మీరు కనుక వాళ్ళు పిలవకపోతే మిమ్మల్ని మీరే వచ్చేయండి లోపలికి అడిగేసి అని చెప్పి. సో మా హస్బెండ్ కూడా ఓకే ఎలాగైనా లోపలికి వస్తాను ఓకేనా అన్నారు, నా బాధ భరించలేక. అండ్ బేబీని చూడాలని చెప్పి మన వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా చూడాలి అని చెప్పి. మనం ఎప్పుడు లోపలికి వెళ్ళినా మనం స్కానింగ్లో అయితే మనకి డాక్టర్ చూపిస్తారు, పాపం వీళ్ళకైతే చూపించారు కదా, బయట నుంచి వచ్చే కిక్స్ని ఎక్స్పీరియన్స్ చేయడమే తప్పించి. సో చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు ఆ రోజైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఫైనల్లీ అయితే వైబిలిటీ స్కాన్ చేశారు. ఈ వైబిలిటీ స్కాన్నే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని కూడా అంటారు. సో ఆ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో ఏం ఫైండింగ్స్ ఉన్నాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చేసేటప్పటికి వైబిలిటీ స్కాన్ ఆర్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్ అనమాట. ఇది నాదే. అండ్ ఇది వచ్చినప్పటికీ May 2nd అయితే ఇది చేశారనమాట. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే ఫీటల్ నోడ్, సింగిల్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ ఆఫ్ 7 weeks 2 days. బేబీ అనేది 7 weeks 2 days అనే ఏజ్ని కలిగి ఉందన్నమాట. సో న్యూకల్ ట్రాన్స్ఫరెన్సీ అంటే మనకి ఎన్టీ స్కాన్ ఒకటి చేస్తారనమాట. ఆ ఎన్టీ స్కాన్కి సంబంధించింది ఇది. అండ్ సర్వైకల్ లెంత్, సర్వైకల్ అంటే మదర్ యొక్క సర్విక్స్ లెంత్, ఇది నాకు 3.1 సెంటీమీటరే కనిపించింది. యాక్చువల్లీ ఇది 3 to 4.5 అలా ఉంటే మంచిది అంటారు, బట్ నాకు ఎప్పుడు బార్డర్లో ఉందన్నమాట 3.1 సెంటీమీటర్ సర్విక్స్ సర్వైకల్ లెంత్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ ఓఎస్ అంటే క్లోజ్డ్, అంటే సెర్విక్స్ అనేది క్లోజ్డ్ పొజిషన్లో ఉంది అని చెప్పి రాశారు. సిఆర్ఎల్ అనమాట, ఇది బేబీ యొక్క సైజు 1.18 సెంటీమీటర్స్ అండ్ 7 weeks 2 days అయితే రాసిచ్చారు. ఇది ఈడిడి అంటే డ్యూ డేట్ ఇచ్చారనమాట. నాకు ఎప్పుడు ఇచ్చారు, December 17th 2023 డ్యూ డేట్ అయితే ఇచ్చారు. అండ్ ఇంప్రెషన్ వచ్చేటప్పటికి సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ ఆఫ్ 7 weeks 2 days అని చెప్పి జెస్టేషన్ ఏజ్ అని రాశారు. సింగిల్ లైవ్ అంటే ఒక బేబీయే ఉంది లోపల అని చెప్పి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చారనమాట. సో ఇదైతే రిపోర్ట్. ఈ స్కాన్ అయిపోయింది. ఈ స్కాన్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ని లోపలికి పిలిచారు డాక్టర్ పిలిచారు. అన్నిసార్లు అడిగాను కదా, 2-3 weeks నుంచి డాక్టర్ పిలిచారనమాట. డాక్టర్ పిలిచి రండి మీ బేబీని చూద్దిరి అని చెప్పి డాక్టర్ పిలిచారు. డాక్టర్ పిలిచినప్పుడు మా హస్బెండ్ రియాక్షన్ కన్నా ముందు ఫస్ట్ బేబీ ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. బేబీ అయితే మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ ఇక్కడ చిన్ని హ్యాండ్స్ ఇక్కడ కనిపిస్తుంది. చిన్ని లెగ్స్, చిన్ని హ్యాండ్స్ అనమాట. అది జస్ట్ చాలా చిన్నగా డాట్గా కనిపించింది. అండ్ ఏజ్ వచ్చేటప్పటికి 8 weeks 0 days అని చూపించారు. అండ్ 1.66 సెంటీమీటర్స్ అయితే ఉంది, చాలా చిన్నగా ఉంది. బట్ చేతులు కాళ్ళు అయితే కదలట్లేదు, కానీ హార్ట్ బీట్కి బేబీ ఇలా హిక్కప్స్ వచ్చినప్పుడు బేబీ ఎగురుతుంది చూసారా, అలా చిన్నిగా కదులుతూ ఉండేదన్నమాట. కానీ ఆ మూమెంట్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయలేము, ఎందుకంటే జస్ట్ 2nd month కంప్లీట్ అవుతుంది కాబట్టి. కానీ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం బేబీ మూవ్ అవుతుంటే చూసాము మేమిద్దరము కూడా. సో వైబిలిటీ స్కాన్ చూసిన తర్వాత నాకు నా హస్బెండ్కి అయితే ఇంకా ఆనందానికి అడ్డు అదుపు లేదనమాట. బేబీ
పిల్లడో తెలియదు కదా మనకి. బేబీ అయితే చక్కగా ఆడుకుంటుంది లోపల, ఇంకా మూమెంట్స్ అయితే బయటకు తెలియట్లేదు, కానీ స్కాన్లో అయితే చక్కగా కనిపించింది. సో ఇంకా మీరు ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇంకా చెప్పేసుకోవచ్చు, హార్ట్ బీట్ అనేది వచ్చేసింది కాబట్టి చెప్పేసుకోవచ్చు అన్నారు. ఆ రోజు జస్ట్ ఇంటికి ఇంకా వచ్చి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే కాల్స్ స్టార్ట్ చేసామన్నమాట. మేము పేరెంట్స్కి అయితే చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ నేను మా ఇంట్లో ఫస్ట్ డాటర్ని కాబట్టి మా వాళ్ళైతే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో కూడా ఫస్ట్ బేబీ మాదే కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నేనైతే అప్పుడు ఇలాగ యూట్యూబ్ పెడతానని చెప్పి తెలియదు కదా అప్పుడు, సో నేను రికార్డ్ చేయలేదు ఏమీ కూడాని. మొత్తం ఇంకా వరుస పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏమో మా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే చెప్పుకున్నాం అనమాట. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచిగా పార్టీ చేసుకున్నాము, ఇంట్లోనే బిర్యానీ చేసుకున్నాము, తిన్నాము, మంచిగా ఉన్నాము. అవుట్ సైడ్ ఫుడ్ అయితే నేను అసలు తినలేదు ప్రెగ్నెన్సీలో అంతా. అయితే మా హస్బెండ్ లేకపోతే మేమే ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుని తినేసేవాళ్ళం తప్పించి అవుట్ సైడ్ చాలా తక్కువ. ఫ్రెండ్స్తో మాత్రం బయటకు వెళ్ళేటప్పుడు అవుట్ సైడ్ తినేవాళ్ళం. అది కూడా నేను ఒక ఇడ్లీ అయితేనే తినేదాన్ని అవుట్ సైడ్, చట్నీ తినేదాన్ని కాదు, ఉత్తిగా తినేదాన్ని. లేకపోతే ఇడ్లీ ఏమైనా తెచ్చుకున్న ఇంట్లో ఏమైనా చట్నీలు ఉంటాయి కదా అవి వేసుకుని తినేదాన్ని. ఇప్పటి నుంచి డాక్టర్ అయితే మంచిగా స్ట్రైట్గానే పడుకోవాలి, లేకపోతే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలని చెప్పారు. అండ్ బోర్లా అయితే అసలు పడకూడదని చెప్పారు. అండ్ ఏంటంటే లెగిసినప్పుడు కూడా స్ట్రైట్గా లెగకుండా సైడ్కి తిరిగి ఒకవైపుకి తిరిగి లెగవాలి అని చెప్పారు. ఎందుకంటే బేబీకి ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పి. తర్వాత స్టేజెస్లో అయితే మనమే స్ట్రైట్గా అసలు లెగవలేము, తప్పకుండా ఇంకా పక్కకి తిరిగే లెగవాలన్నమాట. ఫస్ట్లో ఒక 4-5 డేస్ అయితే కష్టంగా ఉంటుంది, కానీ తర్వాత మాత్రం అలవాటు అయిపోతుంది. ఓకే, మరి ఇప్పటిదాకా అయితే 5, 6, 7 అండ్ 7th వీక్ ఎండింగ్లో వైబిలిటీ స్కాన్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పుడైతే ఈ వీడియో అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోకి వచ్చేటప్పటికి నేను 3rd మంత్ స్కాన్ అండ్ మీన్ వైల్ ఈ మధ్యలో ఏమైనా స్కాన్లు ఉంటే అవి నేను చెప్తాను. అండ్ ఎన్టీ స్కాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే ముచ్చట్లు పెట్టుకుందాం, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ముందు చెప్పాను కదా, ఎవ్రీ వీక్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నప్పుడు నేను నా బేబీని ఇంటర్నల్ స్కాన్ చేసినప్పుడు నేను చూస్తున్నాను, చాలా హ్యాపీ అనిపించింది, ఇంతప్పటి నుంచి చూస్తున్నాను అని చెప్పి. ఇదే అనమాట మ్యాటర్. అందరూ దీన్ని ఏమనుకుంటారంటే పెద్దోళ్ళు, ఓకే ఎవ్రీ టైము నీకు స్కాన్ చేస్తున్నారు డాక్టర్, సో అది నీకు మంచిది కాదు, సో బేబీకి ఎఫెక్ట్ అయిపోతుంది, నీకు ఎఫెక్ట్ అయిపోతుంది, ఇది అస్సలు మంచిది కాదు అని చెప్పి. మంచిది కాదు అన్నప్పుడు డాక్టర్స్ ఎందుకు చేస్తారు? చేయరు కదా. దానివల్ల ఏం ఎఫెక్ట్ కాదు. స్కానింగ్, ఇంటర్నల్ స్కానింగ్ కానీ నార్మల్ స్కాన్ కానీ డాక్టర్ చేసినప్పుడు అది మంచిది కాదు అయితే వాళ్ళే చేయరు కదా. సో అది ఏంటంటే అది జస్ట్ నార్మల్ ప్రాసెస్, అది బేబీ లోపల హెల్తీగా ఉందా లేదా అని చెప్పి చూడడానికి, అదంతే. ఎవ్రీ టైం దాన్ని మనము స్కాన్ చేశారు, నేను చూశాను అని ఇంట్లో కూడా ఏం చెప్పనవసరం లేదు. దాన్ని ఏంటంటారంటే మానిటర్ చేయడం అంటారు. జస్ట్ మానిటర్ చేస్తారనమాట. ప్రెగ్నెన్సీ అప్పుడు స్కానింగ్ అనేది చాలా నార్మల్ విషయం అది. కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎక్స్రే చేయించుకోవడం అయితే మంచిది కాదు. నేను 4-5 టైమ్స్ నాకు ఎస్ఏ జాయింట్ ఇష్యూ ఉన్నప్పుడు ఎక్స్రే తీయించుకుందామని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్రే అయితే మేము చేయము, మొహమే చెప్పేస్తారు మీరు ప్రెగ్నెంటా చేయము అని. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్రే రూమ్ బయట ఎక్స్రే ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే నాట్ అలౌడ్ అని చెప్పి రాసేసి ఉంటుంది అనమాట. సో స్కానింగ్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్కి నార్మల్. ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక స్కానింగ్ రేస్ వల్ల బేబీకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. ఎఫెక్ట్ అయ్యే పనులు కూడా తెలిసి ఏ డాక్టర్ అయితే చెయ్యరు. అది జస్ట్ ఏంటంటే ఎగ్జామిన్ చేయడం అనమాట. దాన్ని ఏమంటారు, మానిటర్ చేయడం, అది అంతే. సో ఏ పెద్దోళ్ళు చెప్పిన మాట విని డాక్టర్ చేత మానిటర్ చేయించుకోకుండా ఉంటే చాలా ఇబ్బంది పడతారు. చాలామంది అయితే హాస్పిటల్కి కూడా వెళ్ళరు. ప్రెగ్నెన్సీ వచ్చిన 5 months దాకా హాస్పిటల్కి వెళ్ళరు. మేము అప్పట్లో వెళ్ళే వాళ్ళం కాదు. 5th మంత్ కంప్లీట్ అయ్యేదాకా నువ్వు కూడా వెళ్ళనవసరం లేదు, ఇంట్లో చెక్ చేసుకున్నావు కదా, పాజిటివే కదా, ఇంకా వద్దు అంటారు. అది అస్సలు అలా వెళ్ళకుండా ఉండకూడదు. ఏమో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందంటే అది యూట్రస్లో పెరగాలనే రూల్ లేదు. అదేంటంటే ట్యూబ్లో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని అయితే అసలు నెగ్లెక్టే చేయకూడదు అనమాట. దానివల్ల తల్లి ప్రాణాలకే ముప్పు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి వస్తుంది. ఓకేనా? బాయ్.